ఆనందభరితమైన బ్రహ్మానందం. వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఏ పేరుతో ఎట్లా ఊహించారో ఆయన భవిష్యత్తు గురించి కాళ్ళకి తెలియదు, కానీ వాళ్ళు ఆ పేరు పెట్టారు కాబట్టి ఈయన బ్రహ్మానందం గారు అయ్యారా, ఈయన బ్రహ్మానందంగా ఉంటాడు, అందరినీ బ్రహ్మానందంగా ఉత్సాహపరుస్తాడని చెప్పి వాళ్ళ అమ్మ నాన్నగారు ఆ పేరు ముందుగా పెట్టారా అనేది నాకైతే తెలియదు. కానీ ఒక అద్భుతమైన తెలుగు వాళ్ళందరూ కూడా గర్వంగా చెప్పే మనం ఫీల్ అయ్యేటువంటి ఒక అద్భుతమైన నటుడు ఆయన బ్రహ్మానంద గారు. ఆ రోజుల్లో శివరావు గారిని చూసాం, రేలంగ్ గారిని చూసాం, రమణారెడ్డి గారిని చూసాం, రాజబాబు గారిని చూసాం, చలం గారిని చూసాం, వాళ్ళ బ్రహ్మానందం గారిని చూస్తున్నాం. మరి ఎన్ని సంవత్సరాలు అయింది సార్ మీరు వచ్చి? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలుగా ఆయన కామెడీ చేస్తుంటే మనం చూస్తూనే ఉన్నాం. ఏ రోజున బోరు కొట్టట్లా. ఆయన డైలాగ్ చెప్తారా, ఇంకోటా కాదు, ఆంగిక ఒకసారి ఆ లుక్ చేస్తే నవ్వేస్తారు. అటువంటి అద్భుతమైన నైటు. ఆయన నటించిన హాస్య చిత్రాలన్నీ ఒక వింత అయితే, మొన్న జరిగిన రంగస్థలం సినిమా చూసుంటారు మీరు, ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది. నిజమైన నటుడు బ్రహ్మానందం అంటే ఎటువంటి నటుడు అనేది రంగస్థలంలో ఆయన నటించిన నటన చూస్తే రంగమార్తాడు. కొన్నాడు రంగస్థలం ఉన్నా రంగమార్తాడా? రంగస్థలంలోనే ఉన్నాడు రంగమార్తాడు. రంగమార్తాడు సినిమాలో ఎంత అద్భుతమైన క్యారెక్టర్ చేశాడు. ఆఖరాఖరులో ఆయన చేసిన నటన నా భూతో నా భవిష్యత్ అంత అద్భుతమైనది. భార్య చనిపోయిన తర్వాత మనం చాలా నాటకాల్లో భార్య చచ్చిపోయినప్పుడు శోకాలు పెట్టి కళ్ళ వెంట నీళ్లు గార్చేసి ఎంతో నటించాం. వాళ్ళు ఏంటన్నా పెళ్ళని చచ్చిపోతే నాకు కళ్ళ నుంచి నీరు కూడా రావట్లేదు, ఏడుపు రావట్లేదు ఏంట్రా అని అడుగుతుంటే అసలు ఎంత హృదయం, గుండెల్లో ఏదో చేయి పెట్టి కెలికేస్తే ఎంత ఉంటుందో అంతగా. ఆ తర్వాత నేను ఉండలేదురా, నాకు సాగు కావాలా, నేను బతకలేకపోతున్నాను అని చెప్పి ఆ మిత్రుడు కోరి చేసిన ఆ సన్నివేశాలని ఎంత అద్భుతంగా చేసి, ఇంకెవరైనా చేస్తే ఎట్లా ఉంటుందో వేరే తెలియదు, కానీ ఒక కమెడియన్గా 4 దశాబ్దాలుగా ఉండి ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నటువంటి ఒక మంచి నటుడు తనలో ఉన్న గొప్ప నటనత్వాన్ని చూపించేటట్టు అవకాశం వచ్చింది ఆ సినిమా. అంత అద్భుతంగా చేశారు. ఆయన కేవలం నటుడు మాత్రమే కాదండి, గొప్ప రచయిత కూడా. మరి అలాగే ఆయన ఒరిజినల్గా ఆయన స్కూల్లో కాలేజీ లెక్చరర్గా చేసి ఇక్కడికి వచ్చారు. మంచి లెక్చరరు, విద్యార్థులకి చక్కగా పాఠాలు చెప్పే విద్యార్థుడు. అలాగే ఆయన ఆర్ట్ చాలా అద్భుతంగా వేసే చిత్రకారుడు. మీలో ఎంతమందికి తెలుసో తెలియదు. వెంకటేశ్వర స్వామిని ఆయన వేసిన చేతితో వేసిన డ్రాయింగ్ చూస్తే వెంకటేశ్వర స్వామి వచ్చి ప్రత్యక్షమైనట్టుగానే మనకు అనిపిస్తుంది. అంత అద్భుతంగా చేశారు ఆయన. చాలామంది హీరోలకి అందరికీ కూడా తలాపతం చేశారు. మరి నాకు ఆయన ఎప్పుడు ఇస్తారో కానీ ఆ వెంకటేశ్వర స్వామి నాకు కూడా ఒకసారి ఇవ్వాలి. ఆయన ఒకసారి ఆయన, నేను, బాలకృష్ణ గారు మేము ముగ్గురు షూటింగ్కి వెళ్ళాం. ఇక్కడ కుంభకోణంలో షూటింగ్కి వెళ్తే నేను పొద్దున్నే లేవగానే పూజ చేసుకుంటాను, స్నానం చేసి పూజ చేసుకుంటాను. రోజు 1 గంట సేపు పూజ చేస్తాను. ఆయన వచ్చి అక్కడ కూర్చున్నారు. నేను లోపల మంత్రాలు చదువుకుంటున్నాను. పూజ అయిపోయి బయటికి రాగానే మురళీమోహన్ గారు రోజు ఎంతసేపు చేస్తారు పూజ అన్నారు. 1 గంట సేపు చేస్తానండి అని. ఎంతమంది దేవుళ్ళని పూజ చేస్తారండి? నా దగ్గర అన్ని ఫోటోలు ఉంటాయండి, అందరు దేవుళ్ళని చేస్తానండి. నాకు ఈ దేవుడు ఆ దేవుడు అని లేదు. జీసస్ క్రీస్తుకి చేస్తాను, అల్లాకి చేస్తాను, వెంకటేశ్వర స్వామి చేస్తాను, అందరికీ చేస్తానండి. నేను ఎంతమంది చేస్తానో తెలుసా అన్నారు ఆయన. తెలియదండి చెప్పండి అన్న. నేను ఒక్కరికే చేస్తానండి, వెంకటేశ్వర స్వామి మాత్రమేనండి అన్నాడు. ఎందుకండి అలా అన్నా? ఇప్పుడు మన ఇళ్లలో పని చేయడానికి వస్తారు 10 మనుషులు. 4 ఇళ్లలో చేసి 5 ఇంటికి మన దగ్గరకు వచ్చారనుకోండి. ఆ అమ్మాయికి రేపు ఎప్పుడు నేను అనారోగ్యం వస్తే ఎవరు బాధ్యత ఇస్తారు? చాలా ఇళ్లలో చేస్తారు, ఆయన చేస్తాడు అని ఎవరు చేయరు. అదే మన ఇంట్లో ఒక్క అమ్మాయి మన ఇంట్లోనే చేస్తుంది అనుకోండి, ఆ అమ్మాయికి అనారోగ్యం వచ్చినా, కష్టం వచ్చినా, సుఖం వచ్చినా ఆదుకునేది ఎవరంటే ఆ ఇంటి వాడి. ఆయన కూడా అలాగే వెంకటేశ్వర స్వామి నమ్ముకొని నిన్నే నమ్ముకున్నానయ్యా, నువ్వే నాకు ఏం కావాలన్నా, నాకేమైనా నా భవిష్యత్తును తీర్చిదిద్దాలన్నా, నాకు పేరు ప్రఖ్యాతులు కావాలన్నా నువ్వే చెయ్యాలి అనుకున్నారు. ఎక్కడైనా ఏదైనా అవసరం ఉండేవి, ఏ ఆంజనేయ స్వామికో లేకపోతే శివాలయానికో తీసుకెళ్ళినా ఆ శివాలయంలో కూడా శివుడిలో వెంకటేశ్వర స్వామిని చూస్తారు. అది కూడా ఆయనే చెప్పాడు. నాకు చెప్పిన మాట నేను చెప్పిస్తున్నాను కాదు. ఏ దేవుణ్ణి చూసినా ఆ దేవుళ్ళ వెంకటేశ్వర స్వామిని చూస్తాను. ఆయనలో ఉన్న గొప్పతనం, ఎంత సంస్కారం ఉంటుండే, అద్భుతమైన సంస్కారం ఆయన ఉన్నది.
ఎవరి దగ్గరికి ఎవరికి ఎలాంటి గౌరవం ఇవ్వాలో, ఎవరిని ఎలా మాట్లాడాలో తెలిసిన మనిషి. అలాంటి అద్భుతమైన వ్యక్తికి పద్మశ్రీ అవార్డు వచ్చింది, అలాగే డాక్టరేట్ వచ్చింది, అలాగే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఆయన అద్భుతమైన స్థానాన్ని తీసుకున్నారు. అలాంటి గొప్ప నటుడికి, విద్యావేత్తకి, చిత్రకారుడికి, మంచి లెక్చరర్కి, పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడిగా వాళ్ళ రాగసప్తస్వరం వారిని సత్కరించి వారికి బంగారు కంకణం దొరుకుతున్నటువంటి ఈ శుభ సందర్భంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న అవకాశం నాకు ఇచ్చినందుకు ముందుగా వారి గురించి మాట్లాడే అవకాశం నాకు ఇచ్చినందుకు రాజ్యలక్ష్మి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.